కరీంనగర్లో లగ్జరీ లైఫ్ కి కొత్త అడ్రస్ ఏఎన్ఆర్ ప్రైడ్ 2 and 3 BHK లగ్జరీ అపార్ట్మెంట్స్. ఇప్పుడే మీ డ్రీమ్ హోమ్ ని సొంతం చేసుకోండి. బుకింగ్స్ కోసం సంప్రదించండి. వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. క్షణికావశంలో చేసే తప్పులు ఇప్పుడు కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తున్నాయి. నిన్న కరీంనగర్ లో చూసుకుంటే ఒక వివాహితను బెదిరించి లైంగికంగా వేధించిన వ్యక్తిని కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని బొమ్మకల్ ప్రాంతంలోని మధురానగర్ కి చెందిన ఒక వివాహిత భర్త పిల్లలతో కలిసి జీవిస్తుంది. ఈ క్రమంలోనే ఆమెకి ఏదైతే సీతారాంపూర్ కి చెందిన బైక్ మెకానిక్ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ఫోన్ కాల్స్, మెసేజెస్ వరకు వెళ్ళింది. తీరా ఇంట్లో ఎవరు లేని సమయంలో సాయి కుమార్ తరచుగా ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడట. ఈ క్రమంలోనే ఆమెను శారీరకంగా, లైంగికంగా పలుమార్లు వేధించి ఆమెపై అత్యాచారం చేశాడు అంటూ యువతి నిన్న ఫిర్యాదులో పేర్కోవడం. సో ఈ ఇష్యూ జరుగుతున్నంత సేపు కూడా వాళ్ళ హస్బెండ్ కి కొంచెం డౌట్ వచ్చి ఇంట్లో సీసీటీవీ ఫుటేజెస్ ఏర్పాటు చేయడం జరిగిందంట. సో ఈ క్రమంలోనే సాయి కుమార్ ఇంటికి రావడం, సీసీటీవీ ఫుటేజ్ లో తను గమనించిన వాళ్ళ భర్త నీతో ఉండను అని చెప్పేసి వాళ్ళ కుమారుడిని తీసుకొని కుమార్తెని భార్య దగ్గరికి పంపించి లాయర్ నుంచి విడాకుల నోటీస్ ఇవ్వడం జరిగింది అంటూ బాధిత యువతి ఏదైతే ఉందో ఫిర్యాదులో పేర్కొంది. ఇష్యూ జరిగిన తర్వాత తీరా భర్త విడాకులు కోరుతున్నాడు, ఆ బాబును కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ క్రమంలో ఎవరైతే ఆ మెకానిక్ సాయి ఉన్నారో తనని కలవడం జరిగింది ఈమె సాయి కుమార్ ని. సో తను మాత్రం ఇప్పుడు నాకు ఎలాంటి సంబంధం లేదు, నేనేం చూసుకోలేను నిన్ను అంటూ ఆమెని బెదిరించినట్టుగా తెలుస్తా ఉంది. ఎవరికి చెప్పుకోవాలో చెప్పుకో అంటూ బెదిరించారంట. ఈ క్రమంలోనే సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. కరీంనగర్ రూరల్ పోలీసులను ఆశ్రయించింది ఆ యువతి. సో పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని సాయి కుమార్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. సో పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్న ఇలాంటి కాంటాక్ట్స్, ఫోన్లు, మెసేజెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ ఫ్యామిలీని మొత్తం విచ్ఛిన్నం చేసే వరకు వచ్చాయి. సో ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో సాయి కుమార్ ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపినట్టు కూడా తెలుస్తా ఉంది. సో ఆ యువతిని కూడా భరోసా సెంటర్ కి పంపించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆమె కొంచెం ధైర్యం ఇచ్చి ఆమె హెల్త్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా అక్కడ సెట్ అవుతాయి కాబట్టి యువతిని కూడా మరింత మెరుగైన వైద్యం కోసం భరోసా సెంటర్ కి పంపించినట్టు కూడా తెలుస్తుంది. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేసి ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వచ్చేసి ఇలా బయటకు వచ్చి ఎక్కడో ఉండడం కన్నా ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉంటే ఇలాంటి ఇష్యూస్ ఉండవు. చిన్న పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇలా ఫ్యామిలీలు విచ్ఛిన్నం అవుతాయి, పిల్లలు అనాథలుగా మారిపోతూ ఉన్నారు. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ కెమెరా పర్సన్ వేణుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.